గ్రేటర్ హైదరాబాద్ పై ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు కేటీఆర్ నాయకత్వంలో మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. 3 రోజుల క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ లో గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం పెట్టే అంశంపై రేపటి మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు అవిశ్వాసం పెట్టేందుకు కావాల్సిన బలంపై గులాబీ పార్టీ లెక్కేసుకుంటుంది. అవిశ్వాసానికి బీజేపీ మద్దతు తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలో చేస్తుంది. మరోవైపు సిటీ ఎమ్మెల్యే చేజారకుండా కేటీఆర్ రంగంలోకి దిగారు. స్థానిక సంస్థ ఎన్నికలు ముందు ఎమ్మెల్యేలు చేజారితే కష్టమేననే భావనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పై ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు కేటీఆర్ నాయకత్వంలో మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. 3 రోజుల క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్తో గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం పెట్టే అంశంపై రేపటి మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు అవిశ్వాసం పెట్టేందుకు కావాల్సిన బలంపై గులాబీ పార్టీ లెక్కేసుకుంటుంది. అవిశ్వాసానికి బీజేపీ మద్దతు తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు చేస్తుంది. మరోవైపు సిటీ ఎమ్మెల్యేలు చేజారకుండా కేటీఆర్ రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు చేజారితే కష్టమేననే భావనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పై ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు కేటీఆర్ నాయకత్వంలో మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. 3 రోజుల క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్తో గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం పెట్టే అంశంపై రేపటి మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు అవిశ్వాసం పెట్టేందుకు కావాల్సిన బలంపై గులాబీ పార్టీ లెక్కేసుకుంటుంది. అవిశ్వాసానికి బీజేపీ మద్దతు తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు చేస్తుంది. మరోవైపు సిటీ ఎమ్మెల్యేలు చేజారకుండా కేటీఆర్ రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు చేజారితే కష్టమేననే భావనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పై ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు కేటీఆర్ నాయకత్వంలో మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించనున్నారు. 3 రోజుల క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్తో గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం పెట్టే అంశంపై రేపటి మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు అవిశ్వాసం పెట్టేందుకు కావాల్సిన బలంపై గులాబీ పార్టీ లెక్కేసుకుంటుంది. అవిశ్వాసానికి బీజేపీ మద్దతు తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు చేస్తుంది. మరోవైపు సిటీ ఎమ్మెల్యేలు చేజారకుండా కేటీఆర్ రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు చేజారితే కష్టమేననే భావన బీఆర్ఎస్లో ఉన్నట్లు తెలుస్తుంది.